నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి రాక్షస పాలనకు చరమగీతం పాడి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ సైబర్ నేరగాళ్లు ఉన్నారు జరభద్రం ప్రథమానందేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ స్వామివారికి పల్లకి సేవ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 55 రోజులు పూర్తి అయ్యాయని ఈ కాలంలో వారు రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కక్షపూరిత రాజకీయాలను చేస్తూ ప్రశాంత వాతావరణం లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని ఇప్పటికైనా టీడీపీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చాలని నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కోరారు. మంగళవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి టీడీపీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు చేసిన వాటిపై స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టి 55 రోజులు కావస్తుందని ఈ కాలంలో హత్యలు దౌర్జన్యాలు అరాచక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి పార్టీ ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేదని పూర్తి బడ్జెట్ ప్రకటించలేదని కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్తో సరిపెట్టారని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేర్చడం జరిగిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలు హత్య రాజకీయాలు రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారని అన్నారు. ప్రజలు గత ప్రభుత్వం ప్రస్తుత అధికార ప్రభుత్వం చేసిన అభివృద్ధి పరిపాలన పనితీరును గమనించాలని కోరారు. కుల మతాలకు అతీతంగా అర్హులందరికీ పథకాలను అందించామన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నదని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు లేకుండా పరిపాలన సాగించాలని కోరారు. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నట్లుగా ఉన్నదని కక్ష సాధింపు రాక్షస పరిపాలన చేస్తున్నదని విమర్శించారు. హత్యలు ఆస్తుల విధ్వంసం ప్రభుత్వ ఆస్తులను నష్టపరచడం దౌర్జన్యాలు వీటన్నింటిపై దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విధంగా ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని అన్నారు. సాక్ష్యాధారాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఫోటోలతో ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. వీటన్నింటిని చూసైనా ఏపీ హోమ్ మినిస్టర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ నియంత్రణ ప్రభుత్వం యొక్క బాధ్యత అని తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక రాక్షస పరిపాలన సభ్య సమాజం మానవ సమాజం అసహించుకుంటున్నదని అన్నారు. ఇప్పటికైనా దహనకాండ రాక్షస క్రీడలు మానుకోవాలని ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలుపరచాలని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు సూర్యనారాయణ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి సాయిరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంటే బడ్జెట్ మనం ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఉంటే కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టిన పరిస్థితి తెలుగుదేశం నాయకులు. మనం ఒక్కసారి చూసుకుంటే కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క ఇంటికి కూడా ఓటర్ స్లిప్తో పాటు సూపర్ 6 ఇవి మావి గ్యారంటీ, మీకు ఖచ్చితంగా పథకాలు మేము ఇస్తాం, ఇకపోతే మమ్మల్ని నిలదీసి అడగండి మాది గ్యారంటీ అని చెప్పి ప్రతి ఒక్క ఊళ్ళో కూడా ఓట్లు అడిగేటప్పుడు ప్రతి ఊళ్ళో క్యాన్వాస్ చేసేటప్పుడు ఈ సూపర్ 6 పథకాలతో వాళ్ళకు ఓటేమని పాంప్లెట్తో సహా ఈ హామీలు మొత్తం అంతా ఇచ్చేసి మీకు ఈ పథకాలన్నీ రాకపోతే మాది గ్యారంటీ అని చెప్పి మొత్తం మాట్లాడిన మొత్తం ఆ రోజు ఓట్లు వేయించుకొని, కానీ ఈరోజు గెలిచిన వెంటనే మొత్తం అన్నీ కూడా అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం చెప్పడం జరిగింది. కానీ తల్లికి వందనం పిల్లలకు అందరికి కూడా ఎగనామం పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇంకా మనం తెలుగుదేశం నాయకులు ఎక్కడికి పోయినా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పడం జరిగింది.
ఇంకా ఆడపిల్లలకు 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికి కూడా 1500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఎంతమంది ఆడపిల్ల అంటే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 50 ఏళ్ళు లోపల అంటే ఇస్తామని చెప్పడం, దానికి ఎగనామం పెట్టడం జరిగింది. రైతు భరోసా అదే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు అంటే ఇవాళ కల్లా రైతు భరోసా అందరికి వచ్చేదే. ఆ రైతు భరోసా కూడా రాలేదు. ప్రతి ఒక్కటి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా మనం చేయగలిగినామో ఈరోజు ఒక్కటి కూడా చేయనీకి చేతగాక ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజల మూడు డైవర్ట్ చేయడానికి, ఇంకా ఎవ్వరు కూడా పార్టీ నాయకులు రోడ్లు ఎక్కకుండా ఉండడానికి బెదిరియాలనే ఉద్దేశంతోనే ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ మొత్తం అంతా కూడా ఎక్కడ ఎవరైతే ఎవరిని టార్గెట్ వాళ్ళు ఒక రెడ్ బుక్ అని పెట్టుకొని ఎవరెవరు టార్గెట్ చేసి వాళ్ళను కొట్టడం, ఇంకా కావాలంటే వాళ్ళని ఏదో విధంగా హింసించడం, ఇంకా అవసరం అనుకుంటే చంపడం. ఇప్పుడు చూసే పరిస్థితి మనం మిన్నుకొండ పరిస్థితి చూసుకుంటే అదే పరిస్థితి అయిపోయింది. అంటే ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు 2019 ప్రభుత్వానికి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే ఆ రోజు మేము ఎవరిని కూడా ఏ తెలుగుదేశం వాళ్ళని కానీ ఎవరి మీద నో అరెస్ట్. ఎంతసేపనిగా ప్రభుత్వం ప్రజలు మనల్ని గెలిపించినాడు, మన ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు ఏం చెప్పినామో అవి చేయాలనేదే ముఖ్యమైన ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాలు ఎవ్వరు కూడా నువ్వు మాకు ఓటు వేయలేదని కానీ, నువ్వు మా ఎమ్మడి తిరగలేదని కానీ ఉద్దేశంతో ఎవ్వరు కూడా ఏ పథకం కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి మా ప్రభుత్వంలో లేనేలేదు. ఒకటి అంతకుముందు మేము ఉన్నప్పుడు ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను కానీ లేకుంటే డీలర్లను కానీ ఇంకొకరిని కానీ వాళ్ళంతకు వాళ్ళు లేకుండా ఉండే వాళ్ళని కానీ ఇప్పుడు పని కట్టుకొని మొత్తం ఫీల్డ్ అసిస్టెంట్లను డీలర్లను లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చినంటే అంగన్వాడీ టీచర్లను కూడా మీరు ఎందుకు రిజైన్ చేయాలనే స్టేజ్ కంటే అంగన్వాడీ పోస్టు పర్మనెంట్ పోస్ట్ అనేది వాళ్ళకి ఎవరికి తెలడం లేదు. దానిని కూడా మేము వాళ్ళని కూడా తీసేస్తామనే స్టేజ్లో మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఇది ప్రజాస్వామ్యమా కాదనేది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు సుదీర్ఘమైన రాజకీయ జీవితం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు పనిచేస్తారు, కానీ ఇటువంటిది మాత్రం ఎప్పుడు జరగకుండా ఏ గవర్నమెంట్లో కూడా ఇట్లా ఈ 55 రోజులలో ఇంత జరిగినది మీ గవర్నమెంట్లో కనీసం మీకుండే అపారమైన అనుభవంతో కూడా ఇవన్నీ కూడా లేకుండా చూడమని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఫ్రీగా మాట్లాడడానికి, మనకు ఈ భారతదేశ స్వాతంత్రం వచ్చింది కూడా వాక్ స్వాతంత్రము, మనం ఫ్రీగా మాట్లాడడానికి ఈ భారతదేశంలో నిషేధ ప్రాంతాలు తప్ప ఎక్కడైనా కూడా ఫ్రీగా తిరగడానికి భారత పౌరుగా ప్రతి ఒక్కరిని కాకుండా అటువంటి దాన్ని మనం ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి మేము కోరేది ఒకటే, మీరు ఇప్పటికైనా కూడా ఈ దౌర్జన్యాలు ఇవన్నీ మానుకొని మీరు ఏ విధంగా ప్రజలను అడిగి సూపర్ 6లని మీ వాళ్ళు ఇల్లు మీ కార్యకర్తలు అందరూ కూడా తిరిగి మొత్తం మాది హామీలు అని చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా మీరు ఇచ్చేస్తే మేము కూడా సంతోషపడతాం. మేము కూడా మీకు మంచిదబ్బా చెప్పిన మాట ప్రకారం పూర్తి చేసినారనేది కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని చేయలేక వాళ్ళ మీద వీళ్ళ మీద దాడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది తెలుగుదేశం నాయకులే ఆలోచించాలి. చేత కావడం లేదు కానీ ఎవరు తోలినారు అనేది దాన్ని మొత్తం అంతా కూడా కేవలం ఎవరి మీదనే బుద్ధ చల్లడానికి మాట్లాడితే బాగుండదు. ఖచ్చితంగా మీరు తప్పు చేసిన వాళ్ళ మీద ఎవరి మీద అయినా యాక్షన్ తీసుకుని మాకేం అభ్యంతరం లేదు. మేము కోరేది ఒకటే, చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మీరు చేసేది ప్రజలకు మంచి చేయండి తప్ప మీ చేతగానితనాన్ని మాత్రం ఒకరి మీద రుద్దొద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వము దాదాపు 60 రోజులు కావస్తా ఉంది వాళ్ళు అధికారం చేపట్టి. వాళ్ళు ఏ మాత్రం అభివృద్ధి చేశారు, మన రాష్ట్రాన్ని ఎంత పురోగతికి తీసుకుపోయారని ఒకసారి ఆలోచించాలో సదుద్దేశంతో ఈ మీటింగ్ జరగడం జరుగుతోంది. మనకందరికీ తెలిసిందే, తెలుగుదేశం ప్రభుత్వము ఈ రోజు వరకు వచ్చినప్పటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఈ రోజు వరకు అమలు పరిచింది అయితే ఏమీ లేదు.
కేవలం కక్ష సాధింపు చర్యలు, రాక్షస పాలన తప్ప మంచి పని ఏది చేసిందే లేదు. దానికి ఎన్నో ఉదాహరణలు. 36 హత్యలు, 35 ఆత్మహత్యలు, దాదాపుగా 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం, 490 గవర్నమెంట్ ప్రాపర్టీస్ నాశనం చేయడం, 300కు పైగా హత్యాయత్నాలు, 1000 మంది మీద దౌర్జన్యాలు, 2700 కుటుంబాలు ఆంధ్ర రాష్ట్రం వదిలి వలస వెళ్ళాయి. ఇది 50 నుంచి 60 రోజుల లోపల తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పురోగతి. ఈ రకంగా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగదు. ఇంత విధ్వంసకాండ ఎప్పుడూ జరగదు. హోమ్ మినిస్టర్ గారు వంగలపూడి అనిత గారు ఏదన్నా ఉంటే సాక్ష్యాలు మాకు చూపెట్టండి, వాటిపైన చర్యలు తీసుకుంటామని చెప్తారు. సంతోషం, బాగుంది. ఢిల్లీలో క్లియర్గా మా నేత జగనన్న ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. అన్ని రకాల ప్రూఫ్స్తో పెట్టారు. ఏ రకంగా చేశారు, ఎన్ని చోట్ల శిలాఫలకాలు పాల్గొట్టారు, ఎన్ని చోట్ల మారణకాండ సృష్టించారు, ఎంతమందిని కొట్టినారు అనేది క్లియర్గా ఫోటో ఎగ్జిబిషన్ చేశారు. దాని గురించి ఏమన్నా మీరు మాట్లాడారా హోంమంత్రి గారు? మీలాంటి విలేకరి హోంమంత్రి గారిని క్లియర్గా అడగడం జరుగుతూ ఉంది. మీరు చేస్తూ ఉన్నారు కదా, లా అండ్ ఆర్డర్ చెడిపోయింది అంటున్నారు కదా, మీరేం చేయాలని. హోంమంత్రి గారు ఏం చెప్తారు? నేనేం చేయాలండి, లాఠీ తీసుకొని పోవాలనా, రివాల్వర్ తీసుకొని పోవాలనా అని విలేకరులను అడుగుతారు. ఒక హోంమంత్రి ఆ రకంగా చెప్పాల్సిన పద్ధతి అది. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా ప్రభుత్వ బాధ్యత. రాష్ట్రాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పనులను నడిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వ బాధ్యత. అందుకోసమే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు లా అండ్ ఆర్డర్ నేను లాఠీ తీసుకొని పోవాలని చెప్తారా? అంత నిరసన, అంత ఫ్రస్ట్రేషన్కు రావాల్సిన అవసరం ఏముంది? మీకు గుర్తుందో లేదో, భారతదేశంలో ఒక్క చిన్న రైలు యాక్సిడెంట్ జరిగితే రాజీనామా చేసిన మహానేతలు, మంత్రులు ఉన్నారు ఇక్కడ. అది భారతదేశ చరిత్ర. మీరు అంత ఫ్రస్ట్రేషన్ చెప్తారు. సాక్ష్యాలతో చూపెట్టాంగా. ఇప్పుడు ఢిల్లీలో ఏం మీద చర్యలు తీసుకున్నారు? నడి రోడ్డు మీద వెనుకొండలో కాళ్ళు చేతులు, సభ్య సమాజం కాదు, మానవ సమాజం బాధపడే రకంగా, అసహించుకునే రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చేతులు నరికి, కిరాతకంగా తల నరికి హత్య చేస్తే వాళ్ళ పర్సనల్ అని చెప్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఈరోజు కేసు పెట్టడానికి పోతే కేసు తీసుకోవట్లేదు. పుంగనూరులో ఎక్స్ ఎంపీ రెడ్డప్ప గారింటికి గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారు పోయి పలకరించడానికి పోతే వాళ్ళ మీద మీరు దాడికి దిగుతారా? తెలుగుదేశం ప్రభుత్వం రాళ్ల దాడి చేస్తారు, వెహికల్ కాల్ చేస్తారా? క్లియర్గా ప్రతి చోట వీడియోలు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమి అంటే, వాళ్ళు మిథున్ రెడ్డి వాళ్ళు హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కేసు పెట్టడం. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పురోగతి. 60 రోజులు జరిగిన పురోగతి ఇది. మీరు మళ్ళీ మాట్లాడతారు. హోంమంత్రి గారు మళ్ళీ అంత ఫ్రస్ట్రేషన్లోకి వస్తారు. దయచేసి ఇటువంటి దహనకాండను, రాక్షస క్రీడను మానుకోండి. అభివృద్ధి పదంలోకి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రయత్నం చేయండి. చెప్పారు మీరు అమ్మఒడి, అదేమంటారు, తల్లికి వందనం. పార్టీ మార్చినందుకు తల్లికి వందనం 15,000 ఇప్పుడే గౌరవ అన్న రాంభూపాలరెడ్డి గారు చెప్పారు. 15,000 అందరికి ఇస్తాం. నలుగురు ఉంటే నలుగురికి, ఎంతమంది ఉంటే అంతమందికి. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? అప్పుడు మీలాంటి విలేకరులే ఇప్పటి ముఖ్యమంత్రిని అడిగారు, ఆంధ్ర రాష్ట్రము అప్పుల ఊబిలో ఉంది కదా, మీరు ఇన్ని పథకాలు సూపర్ సిక్స్ ఎలా అమలుపరుస్తారు అని అడిగితే, మీడియా సాక్షిగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఏమని చెప్పారు? నేను సంపద సృష్టిస్తాను,
చేస్తానని చెప్పారు. అటువంటి వ్యక్తి ఇదే అసెంబ్లీ సాక్షిగా స్క్రీన్ పెట్టి ఇలా చెయ్యేసి అది చూస్తే భయం వేస్తూ ఉంది. అధికారం రాకముందు ఒక పదము, అధికారం వచ్చిన 50-60 రోజులకి ఒక పదమా? ఇంత యూటన్నా సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి భయం వేస్తా ఉందని చెప్పడం ఏంటి? అప్పుడే స్కీములు పంగనామా పెట్టడం మొదలుపెట్టారు. వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్లు 99% అమలు చేసినాం. అది వాస్తవం, ప్రజలకందరికీ తెలుసు. అమలు చేయలేనివి మేనిఫెస్టోలో పెట్టలేదు. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర క్లాసులు నేటితో ముగిశాయి. ముగింపు సందర్భంగా ముఖ్య అతిథిగా ఎంఏ గఫూర్ హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి యువజనులు పాల్గొన్నారు. ఈ క్లాసులలో ముగింపు అనంతరం ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొని వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలని, అమ్మాయిలపై దాడులు అరికట్టాలని, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని వారు తీర్మానాల్ని ఆమోదించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యలు తీవ్రమవుతున్నాయన్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపు చేయకుండా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెంచకుండా, కొత్త పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకోకుండా నిరుద్యోగుల సంఖ్య పెంచుతున్నారని విమర్శించారు. దాదాపు కోట్లలో నిరుద్యోగులు ఉంటే ఉపాధి అవకాశాలు లేక మాదక ద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు లోనవుతున్నారన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తూ ఉంటే లక్షలాది ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చి ఉండేవి అని అన్నారు. నేటి యువత సమాజ మార్పుకి పని చేయాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని సంఘ నాయకులు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాము, రామన్న, ఉపాధ్యక్షులు రమణ, రాజు, సహాయ కార్యదర్శులు నగేష్, శివ, కిరణ్, శివ, మధుశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజులుగా భారత ప్రజాతంత్ర యువజన సంఘం యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి యువజన కార్యకర్తలకు రాజకీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించిన నంద్యాలలో ఈరోజు దేశంలో ఉండేటువంటి యువకులకు నిరుద్యోగం అనేది ఒక పెనుభూతంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగమైన కల్పించాలి, లేదా వారు బతకడానికి అవసరమైనటువంటి నిరుద్యోగ వృత్తిని అందించాలి. కానీ ఆ బాధ్యత కేంద్రం రాష్ట్రం తీసుకోవడం లేదు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంత పెద్ద స్థాయిలో ఈరోజు నిరుద్యోగ సమస్య ఉన్నది. 50 ఉద్యోగాలుంటే 50,000 మంది యువకులు అప్లికేషన్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇది పోవాలా? నరేంద్ర మోడీ గారు సాలిన 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తా అనే మాట తప్ప ఉండేటువంటి ఉద్యోగాలు పోతున్నాయి. చివరికి ఏంటంటే చాలామంది యువకులు మిలిటరీలోనైనా ఉద్యోగాలు దొరుకుతాయని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా పోయింది. అగ్నివీరుడు, అగ్నిపత్ పెట్టిన తర్వాత ఇక మిలిటరీలో కూడా చివరికి మా ప్రాణాలని దేశం కోసం బలి పెడతామని చెప్పడానికి కూడా స్కోప్ లేకుండా మోడీ చేస్తున్నాం. కాబట్టి మేము ప్రధానంగా భారత ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, యువజనులకు ఒక విధానాన్ని ప్రకటించండి. యువత యొక్క భవిష్యత్తు గ్యారెంటీ చేయకపోతే దేశం ముందుకు సాగదు. కాబట్టి యువతకు నిరుద్యోగాన్ని నిర్మూలించిన దాంట్లో కానీ వారికి శిక్షణ ఇప్పుడేమంటున్నారు, స్కిల్ డెవలప్ చేస్తామంటున్నారు. ఎప్పుడో చేయాల్సిందే. సరే ఇప్పటికైనా సరే స్కిల్ డెవలప్ చేస్తారు, ఓకే, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతారు. తర్వాత ఏమిటి? ఉపాధి కల్పించాలి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మీ ప్రగతి ఏమిటి? మీరు ఆ వైపు ఆలోచన లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, నీదే బాధ్యత. నువ్వు అది పంచుతా, ఇది పంచుతా, పంచడం మంచిదే, కానీ యువకులకు ఏం చేస్తావు అది చెప్పకుండా నువ్వు మిగతావి కార్యక్రమాలు కుదరదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇప్పుడు ఏదో డిఎస్సి, మెగా డిఎస్సి పెడతా ఉన్నారు. కానీ పోస్టులు మాత్రం మెగా పోస్టులు కాదు. కానీ ఖాళీలు ఉండేటువంటివన్నీ భర్తీ చేయాలా? ఖాళీలు 50,000-56,000 పైగా ఉన్నాయి. అంటే ఖాళీలు భర్తీ చేయడం ఇష్టం లేదు నీకు, ఎట్లా న్యాయం అవుతుంది? అంతేకాదు, మిగతా ప్రభుత్వ టీచర్ల ఉద్యోగాలే కాదు, ప్రభుత్వ రంగంలో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిశీలించి యువతకు గౌరవప్రదంగా బతికే హక్కు ఉంది. ఏ దేశం అయితే యువకులకు మంచి భవిష్యత్తు గ్యారెంటీ చేయదో ఆ దేశం ముందుకు సాగదు. ఇది ప్రపంచానుభవం. కాబట్టి భారతదేశంలో అత్యధిక మంది యువకులు ఉన్నారు. పని చేయగలిగేటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి, వాళ్ళ శక్తిని వినియోగించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలా అనేది ఈరోజు ప్రధానంగా యువతను మేము కోరుతున్నాం. రాబోయే కాలంలో యువత సమస్యల మీద
అట్లాగే సేవా కార్యక్రమాలు. మేమేం చెప్తున్నామంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు వస్తారు, పిచ్చి పట్టినట్టుగా పోతున్నారు. కొత్త సినిమాలు వస్తే పిచ్చి పట్టినట్టుగా పోతున్నారు. మేము యువతకు కోరుతున్నాం, అయ్యా ఆ సినిమా యాక్టర్లు మీకు పెట్టేదేం లేదు, మీరందరూ కలిసి సేవలు చేయండి, సమాజానికి సేవ చేయండి, జనం దగ్గరికి పోండి, పాఠాలు చెప్పండి, యువజన విద్య వయోజన విద్య అందించండి, లేకపోతే మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచండి. కాబట్టి యువత యొక్క శక్తిని వినియోగించుకొని సమాజానికి సేవ చేయాలనేటువంటి డివైఎఫ్ఐ లక్ష్యం. ఆ లక్ష్యం వైపుగా డివైఎఫ్ఐ రాబోయే కాలంలో మరింత కృషి చేయాలని. సాంకేతిక పరంగా ఎన్నో విప్లవాత్మక మార్పులు ప్రపంచంలో జరుగుతుంటే అంతే వేగంగా, అంతకంటే వేగంగా సైబర్ నేరగాళ్లు సాంకేతికతను అందిపుచ్చుకొని సైబర్ నేరాలకు పాల్పడుతూ బురిడి కొట్టిస్తున్నారు. ఈజీ మనీ సంపాదించాలన్న అత్యాశతో అతి తెలివైన సైబర్ మోసగాళ్లు మన మధ్యలో ఉంటూ ఆర్థికంగా మన జోబుకి చిల్లులు పెడుతున్నారు. వస్తువులను కొనుగోలు చేయాలంటే నేడు అత్యధికంగా కరెన్సీకి మారుగా డిజిటల్ కరెన్సీ వాడకం అత్యంత వేగంగా పెరిగిపోయింది. ఇదే అదునుగా సైబర్ మోసగాళ్లు ఫోన్ పే, పేటీఎంలకు నగదు బదిలీ చేస్తున్నట్లుగా నటించి ఫేక్ ఐడీల ద్వారా షాపుల యజమానులకు వ్యక్తిగతంగా బురిడి కొట్టిస్తున్న వైనాన్ని నంద్యాలలోని రఫీ సెల్ ఫోన్ షాప్ యజమాని రఫీ తనకు జరిగిన మోసాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ ఎవరు ఈ విధంగా మోసపోకూడదని అవగాహన కల్పించారు. తస్మాత్ జాగ్రత్త, సైబర్ నేరగాళ్లు మన మధ్యలోనే ఉన్నారు, జరభద్రం. నంద్యాల రీసెంట్ గా మీరు చూస్తూనే ఉన్నారు టీవీలలో, న్యూస్ పేపర్లలో పేటిఎం కానీ ఫోన్ పే కానీ మోసాలకు గురవుతున్నాము. రీటైలర్స్ ఎవరైనా కానీ పాన్ షాప్ వాళ్ళు కానీ, హోటల్స్ కానీ, కిరాణా అంగడిలో కానీ చాలా మందికి ఫోన్ ఈ మధ్య కొద్దిగా ఫేక్ పేటిఎం, ఫేక్ ఫోన్ పేస్ ఎక్కువైనాయి. అది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న డెమో చూపిస్తాను. ఇది కేవలం చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను. ఎవరే కానీ దీన్ని ఆసరాగా తీసుకుని ఇది చేయొద్దండి. ఇది చాలా క్రైమ్, ఇది పెద్ద సైబర్ నేరం కూడా అవుతుంది. జస్ట్ మీకు అవగాహన కోసం, మన నంద్యాల ప్రజల అవగాహన కోసం చూపిస్తున్నాము. ఒక్కసారి చూడండి. ఎలా ఉంటుందంటే ఇది ఫస్ట్ కస్టమర్ వచ్చేసి పేటిఎం అని చూస్తాడు. మనకున్న ఈ క్యూఆర్ కోడ్ని 1 రూపీ కానీ ఏదన్నా కానీ స్కాన్ చేసుకుంటాడు. ఇప్పుడు స్కాన్ చేసుకుంటడం వల్ల మన పేరు, మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. అదేం చేస్తాడు, అతను స్క్రీన్ షాట్ తీసుకుంటాడు. స్క్రీన్ షాట్ తీసుకొని ఫేక్ యాప్లోకి వెళ్ళిపోతాడు. ఫేక్ యాప్లోకి వెళ్ళిపోయి మన షాప్ పేరు ఏదైతే డీటెయిల్స్ వచ్చాయో ఫోన్ నంబర్తో సహా, సపోజ్ ఒక మొబైల్ కొనుగోలు చేశాడు, ఆ 8,000 రూపాయలు అనేది అమౌంట్ కొడతాడు. చూడండి ఎలాగ ఫేక్ ట్రాన్సాక్షన్ వస్తుందో మీరే చూడండి కళ్ళతో. ట్రాన్సాక్షన్ వచ్చింది చూడండి అండి. ఇది న్యూ రఫీ సెల్ పాయింట్, నా నంబర్తో సహా 9963142913 8,500 రూపాయలు పే పెట్టాడు. ఇది జస్ట్ మమ్మల్ని చూపిస్తాడు కస్టమరు, అంటే వాడు ఎవరైతే ఫేక్ చేశాడో వాడు చూపిస్తే మనం వచ్చింది ఇంత బాగా నీట్గా కనిపిస్తుంది కదా అని మనం అనుకుంటాం. కాకపోతే మన అకౌంట్లోకి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగదు. కొంతమంది ఎలాగైతే కొట్టినానన్నా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది మీకు అమౌంట్, పేటిఎం కదా కొట్టింది అంటాడు. లేదంటే 2 నిమిషాలు చూస్తాడు, నేను కొట్టినాను కదన్నా అని వాడినే దౌర్జన్యం చేసి బలవంతం చేసి మన దగ్గర తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరికి, రిటైలర్లకు, దుకాణదారులకు కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని చామకాల్వ వద్ద వెలిసిన నవనందులలోని ప్రథమనందీశ్వర స్వామి సన్నిధిలో శ్రీ స్వామివారికి పల్లకి సేవ కార్యక్రమం ఎంతో విశేషంగా, ఘనంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రామానుజన్, ప్రధాన అర్చకులు దత్తాత్రేయ, ప్రవీణ్ స్వామి, నిమ్మకాయల సుధాకర్, ఏరాసు శ్రీనివాసరెడ్డి, 300 మందికి పైగా భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది.
శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు సోమవారం రోజు పల్లకి సేవ జరుగుతుంది. ఇట్లా కార్తీక మాసం నుంచి జరుగుతుంది, అది అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రము అభిషేకము, తర్వాత అక్కడి నుంచి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, తర్వాత అక్కడి నుంచి స్వామివారికి పాశుపత హోమాలు కార్యక్రమాలు ఇది రెండో మాసం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆరుద్ర నక్షత్రము జరుగుతుంది. ఇప్పుడు 2వ మాసము. ఆ రోజు మాస శివరాత్రి రావడము 2/8/2024 తేదీ ఉదయం 9:30కు ఆరుద్ర నక్షత్ర మాస శివరాత్రి సందర్భంగా భక్తుల చేత ఈ పాశుపత మాన్యాసపూర్వక అభిషేకము, పాశుపత రుద్రాభిషేకము, రుద్ర హోమము కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి తీర్థ ప్రసాదాలు స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించి రాక్షస పాలనకు చరమగీతం పాడి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరిగిపోతుందని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్. సైబర్ నేరగాళ్లు ఉన్నారు, జరభద్రం. ప్రథమనందీశ్వర స్వామి సన్నిధిలో శ్రీ స్వామివారికి పల్లకి సేవ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.